మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద తప్పేట్లు లేదు. మెజారిటీ సీట్లు గెలిచి తీరాలని లక్ష్యం నిర్దేశించుకుని ఇన్ఛార్జ్ మంత్రులను రంగంలోకి దించి బాధ్యతలు అప్పగించినా లాభం ఉండేలా కనపట్టలేదు. ప్రత్యేకించి 2 నియోజకవర్గాల్లో పార్టీ చెప్పిన వారి కాకుండా ఎమ్మెల్యేలు వేరే వారికి టికెట్స్ ఇవ్వడంతో రెబల్స్ నిప్పులు చెరుగుతున్నారు. వారిని బుజ్జగించడానికి పార్టీ అధిష్టానం సంధించిన అస్త్రం ఫలిస్తుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద డైలమాగా మారింది. అసలు ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్లో గుబులు రేపుతోన్న పరిణామాలేంటి? మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకుని అందుకు తగ్గట్లుగా కసరత్తులు చేస్తోంది. అయితే కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి పార్టీని చికాకు పెడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఇతర పార్టీల తరపున గెలిచి ఇప్పుడు కాంగ్రెస్కు దగ్గరైన ఎమ్మెల్యేలకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందిన పాత నేతలకు మధ్య పొసగడం లేదట. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున గెలిచి ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో అంటకాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సరిత తిరుపతయ్య ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గద్వాలలో 37 స్థానాలు ఉండగా ఎమ్మెల్యే బండ్ల చెప్పిన వారికి 30 చోట్ల టికెట్లు ఇచ్చిన నాయకత్వం సరిత తిరుపతయ్య వర్గానికి చెందిన 7 మందికి టికెట్లు ఇచ్చింది. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు తమ వైరి వర్గ అభ్యర్థులను ఓడించడం పైన దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడిదే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇది బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సంజయ్ కుమార్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు. జగిత్యాలలో సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల మున్సిపాలిటీలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను పంపితే అందులో కొన్ని పేర్లకే హైకమాండ్ ఓకే చెప్పింది. మిగతా చోట్ల ఎమ్మెల్యే సంజయ్ చెప్పిన వారికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంజయ్ వర్గానికి చెందిన అభ్యర్థులకు వ్యతిరేకంగానే తాను ప్రచారం చేస్తానని జీవన్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. సంజయ్ జీవన్ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక్కడ జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ పోరులో పార్టీకి తీరని నష్టం తప్పదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తుంగతుర్తి, చేవెళ్లలోనూ ఇటువంటి పేచీలే కాంగ్రెస్కు సమస్యలు తీసుకురానున్నాయని అంటున్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నల్లేరుపై నడక అయితే మాత్రం కాదని అంటున్నారు.